మీ 1,70,000 శాలరీ ప్రతి మంత్ సరిపోదు సార్ మీకు హౌస్ కొనడానికి. తన క్వాలిఫికేషన్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ 2023 పాస్ అవుట్, తెలుగు మీడియం అమ్మాయి, ఇంగ్లీష్ పెద్దగా రాదు కానీ 7 lakhs ప్యాకేజ్. ఇప్పుడు మీరు అంటారు సార్ మీ బాబులాగా బీటెక్లు చదివేసి ఇంగ్లీష్ లో ఫర్ మాట్లాడి మాకే లేదు 7 లక్షల ప్యాకేజ్, అమ్మాయికి ఎలా తీసుకున్నారు? ఓహో అమ్మాయినా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి కొత్త వీడియో, కొత్త ఛానల్, కొత్తగా చూసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. కొత్త వీడియో తీసుకుని వచ్చాను. తెలిసిన క్లయింట్ అందరికి ద బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి నంబర్ 1 కంపెనీ అమెజాన్. ఎస్, అమెజాన్ ఓపెనింగ్ తీసుకుని వచ్చాను. సబ్స్క్రైబ్ చేయలేము, సబ్స్క్రైబ్ చేయండి. మంగళవారం పంపించలేదు స్కూల్ కి, తెలిసిందే. సోమవారం కానీ తన స్కూల్ స్కిప్ అయితే మంగళవారం నుంచి వారం స్టార్ట్ చేయను. మంగళవారం ఏ పని చేయను. మంగళవారం ఈజ్ డబుల్ పని, నేను నమ్ముతాను. నేనే కాదు, ల్యాండ్ ప్రాపర్టీస్ అమ్మే రియల్ ఎస్టేట్ కూడాను పబ్లిక్ హాలిడే మంగళవారం ఇస్తారు. ఎందుకంటే మంగళవారం వాళ్ళు ఒక ల్యాండ్ చూపించినా, ఒక ఇల్లు చూపించినా అపశకునం అని కోరుకుంటారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే మండే ఒకవేళ స్కూల్కి వెళ్ళకపోతే మంగళవారం అస్సలు పంపించను, బుధవారం నిండే. ఓకే, అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం మాట్లాడే ముందు నేను ఒక 2 పాయింట్స్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సైలెంట్ గుండు. రీసెంట్ గా ఒక అమ్మాయికి 7 lakhs ప్యాకేజ్ తో, కంపెనీ పేరు చెప్పను, అమ్మాయి పేరు చెప్పను, 7 lakhs ప్యాకేజ్ తో నా ముందు కంపెనీ హెచ్ఆర్ యాక్సెప్ట్ చేశారు జాబ్. 7 lakhs ఫ్రెషర్ ప్యాకేజ్. తన క్వాలిఫికేషన్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్, ఫస్ట్ 2023 పాస్ అవుట్, తెలుగు మీడియం అమ్మాయి, ఇంగ్లీష్ పెద్దగా రాదు కానీ 7 lakhs ప్యాకేజ్. ఇప్పుడు మీరు అంటారు సార్ మీ బాబులాగా బీటెక్లు చదివేసి ఇంగ్లీష్ లో ఫర్ మాట్లాడి మాకే లేదు 7 లక్షల ప్యాకేజ్, అమ్మాయికి ఎలా తీసుకున్నారు? ఓహో అమ్మాయినా? మిడిల్ క్లాస్ అమ్మాయి, ఏదో ఎక్స్ట్రాడినరీ బ్యూటీ చూసి అటువంటి రిక్రూట్మెంట్ కాదు. 7 lakhs ప్యాకేజ్. ఎలా అమ్మాయికి 7 lakhs వచ్చి ఉంటుంది? ఆన్సర్ నేను ఇస్తా, వీడియో మధ్యలో ఏదో ఆన్సర్ ఇస్తా. మీ ఐడియా ప్రకారం బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అమ్మాయికి 7 lakhs ప్యాకేజ్, తెలుగు మీడియం కూడా అంటున్నారు, అంటే ఇంగ్లీష్ పెద్దగా రాదు కానీ 7 lakhs ప్యాకేజ్ ఒక ఐటీ కంపెనీ తీసుకుందంటే ఎలా తీసుకుందా అనేసి ఒక్కసారి కామెంట్ చేయండి. నేను వీడియో మధ్యలోనే అమ్మాయి కోసం చెప్తా. అమ్మాయి కోసం చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సెకండ్ పాయింట్, నా ఫ్రెండ్ పేరు చెప్పనా లేదా ఎదవగాడు తెలియదు కానీ ఏదో ఒక ఫ్రెండ్ పేరు చెప్పను కానీ 1,60,000 మమ్మీ టెన్షన్ పడుతుంది, ప్లీజ్ కూర్చో కామ్గా, నీతో మాట్లాడమని చెప్పట్లేదు. 1.7 lakhs, 1.6 lakhs, 1.7 lakhs పర్ మంత్ శాలరీ. హెచ్ఆర్ డిపార్ట్మెంటే. 1.6 lakhs, 1.7 lakhs పర్ మంత్ తన శాలరీ. ఒక ఫ్లాట్ కొందాం అనేసి వెళ్ళి చూసొచ్చాడు. బిల్డింగ్ లెగిస్తుంది, ఇంకా ఫ్లాట్లన్నీ సేల్ అవుతున్నాయి. ఫ్లాట్ ప్లాన్ అంత కొటేషన్ నచ్చేసి బ్యాంక్ వెళ్తే 1.7 lakhs శాలరీ, ప్రైవేట్ జాబ్. బ్యాంక్ వాడు అనేసాడు, సార్ మీ శాలరీ సరిపోదు సార్ లోన్ ఇవ్వడానికి, మీ లోనే 55,000-60,000 పర్ మంత్ కట్ అవుతుంది. రాబోయే 25 సంవత్సరాల వరకు, 20-25 years వరకు ఎంత కట్ అవుతుంది సార్? మీరు ఇచ్చిన క్యాపిటల్ అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ ఇవ్వట్లేదు. యాక్చువల్లీ రూల్ ప్రకారం 1/4 or 1/3 కట్ అవ్వాలి శాలరీ నుండి. ఒక 5-6 years బ్యాక్ అయితే కట్ అయ్యేది, ఇప్పుడు మాత్రం అసలు కట్ అవ్వదు సార్. మీ 1,70,000 శాలరీ ప్రతి మంత్ సరిపోదు సార్ మీకు హౌస్ కొనడానికి. 1,70,000 పర్ మంత్ ఆడికి సరిపోవట్లేదట. అంటే ఫ్రాడ్ గా లోన్ తీసుకొని, హౌస్ లోన్ శాంక్షన్ చేసుకొని ఇప్పించిన వాళ్ళు మార్కెట్ లో కాదు, వీధిలో 2 ఉన్నారు అలా ఇండైరెక్ట్ గా ఇప్పించే వాళ్ళు హౌస్ లోన్. కానీ యాజ్ పర్ ఆర్బీఐ రూల్ 1,70,000, 1.7 lakhs పర్ మంత్ శాలరీ వాడికి 55,000 ఈఎంఐ కట్టడానికి శాంక్షన్ అవ్వట్లేదట.
అంటే వాళ్ళ లెక్క ప్రకారం 1/3 కట్ అవుతుంది, 1/4 వరకు కట్ అవ్వాలట. అంటే 1/4 అంటే 50,000 అంటే 2.5 లక్షలు దాటాలట శాలరీ. అప్పుడు వాడు ఫ్లాట్ కొనడానికి ఎలిజిబుల్. చాలా మంది కొనేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈఎంఐస్ పెరిగాయి, ఏవేవో పెరిగాయి, ట్యాక్స్ రేట్ పెరిగింది, బోల్డ్ ఉన్నాయి హంగామాలు. 1,70,000 వాడికి సొంత ఇల్లు భాగ్యం లేదండి. సొంత ఇల్లు భాగ్యం లేనిది మిగతా వాళ్ళ విషయాలు నేను అంత ఓపెన్ గా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు సొంత ఇల్లు, సొంత స్థలం, సొంత ఏవో కొనాలంటే మీరు ఏ స్థాయికి వెళ్ళాలి అనేసి ఒకసారి ఊహించండి. తాతలు ముత్తాతలు కట్టిసారు ఇల్లు, స్థలాలు, పొలాలు. చదువు లేదు మరి. మేమేమో చదువుకి, ఫీజుకి, ఇన్స్టిట్యూట్ కి, బైకులకి, పెట్రోల్ కి, అమ్మాయిలకి, గర్ల్స్ కి, స్మోకింగ్ కి, డ్రింకింగ్ కి, బీర్ కి, బిర్యానీకి, నా కొడకల్లారా ప్రతిదానిలో డబ్బులు ఖర్చు పెట్టి ఒక 2 ఎకరాల స్థలం, ఒక 5 ఎకరాల స్థలం కొన్నారు. చెయ్యతండి అంటే 2,000, 3,000 స్టూడెంట్లు ఒక్కడు. సార్ నేను ఆ ఊర్లో పొలం కొన్నా. అంటే జనరేషన్ ముందుకెళ్తుందా, బ్యాక్ వెళ్తుందా? నేను కూడా అయితే గొప్పగా చెప్పుకోను, నేనేదో కొనేసుకున్నాను, నేనేదో జ్ఞానం పనిచేస్తున్నాను. చదువులేని తాతలు ముత్తాతలు ఎన్ని ఆస్తులు వదిలేనప్పుడు చదువుకున్న మనం ఎంత కొనాలి? 1,70,000 వాడికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ సార్. మీ శాలరీ సరిపోదు సార్ ఈఎంఐ కట. అంటే బ్యాంక్ డౌట్ ఏంటి? ఫ్యూచర్ లో ఈడు ఉద్యోగం పోతే ఫస్ట్ పాయింట్, రెండోది ఈడు శాలరీ పెరిగిపోయిన ఈఎంఐ పెరిగిపోతే సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఈ మధ్యలో హరి అనేస్తే కట్టేవాడు ఎవరు? పోనీ బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది ఇల్లు. నెక్స్ట్ ఏంటి? ఆడ కూడా పెట్టేది అదే కదా, టూ లెట్ హౌస్ ఫర్ సేల్. ఎస్, దిస్ ఈస్ ద పొజిషన్ జనరల్లీ. అండ్ మార్కెట్ లో 15,000కి మార్కెటింగ్ జాబ్, సేల్స్ మేనేజర్ జాబ్ 20,000కి. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి 9 లక్షలు. అమ్మాయికి నేను చూసా. ఏంటి 7 lakhs, 9 lakhs, 7 lakhs సారీ. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తెలుగు మీడియం అమ్మాయి, పెద్దగా రాదు. అమ్మాయికి 7 lakhs ప్యాకేజ్ నేను చూసా. బయట బిఎస్సి వాళ్ళు ఆనెస్ట్ చెప్పండి ఎంత సంపాదిస్తున్నారు నెలకి? 10,000, 12,000, 15,000, 18,000 కదా. గుడిమే చేసి చెప్పండి. మరి మనతో పాటు 2 కాళ్ళు 2 కిడ్నీలు ఉన్న ఒక అమ్మాయి 7 లక్షలు ప్యాకేజ్ కొట్టిందంటే ఈ అమ్మాయిలో ఏంటుంది? తెలుగు మీడియం కూడా చెప్తున్నాను. ఆ డౌట్స్ ఎవరికి రాదు. కొట్టిసిందా? అదృష్టం. ఆ అమ్మాయికి ఇంటర్వ్యూ చేసిన వీడియో నా దగ్గర ఉంది. నేను టెలికాస్ట్ చేయడానికి నాకు రైట్స్ లేదు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్ ప్రకారం ఆఫీషియల్ వీడియో, కంపెనీ ఆఫీషియల్ వీడియో నేను రిలీజ్ చేయకూడదు. ఆ అమ్మాయికి తెలుగు రాదు, కానీ సారీ ఇంగ్లీష్ రాదు. మా వీడియోకి లైవ్ ఎడిటింగ్ ఎవరు తెలుసా? మా ఆవిడ. నేను ఏది మిస్టేక్ పలికినా పక్క నుంచి కరెక్షన్ ఇస్తూ ఉంటుంది. అమ్మాయికి ఇంగ్లీష్ అంతగా రాదు, కానీ అమ్మాయి టూల్స్ అండ్ టెక్నిక్స్ లేటెస్ట్ 2025లోని ఏ టూల్స్ అండ్ టెక్నిక్స్ అప్డేటెడ్ లో ఉన్నాయి, కొత్త కొత్త వర్జన్స్ ఏవి ఉన్నాయి, సాఫ్ట్వేర్ లోని ఐటీ రంగంలోని కొత్త కొత్త మార్పులు ఏమున్నాయి, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లోని కొత్త కొత్త బడ్జెట్ లోని మార్పులు ఏమున్నాయి, అన్ని అప్ టు డేట్ బ్రెయిన్ లో పెట్టుకుంది. నేను అన్నాను, ఇదంతా నీకు అంత నాలెడ్జ్ ఎలాగా? నీకు కమ్యూనికేషన్ లేదు, కానీ అంత నాలెడ్జ్. ఫైనాన్షియల్ లోని ఈ సంవత్సరం ఏం మార్పు అయింది, ఐటీ సెక్టర్ లోని ఏం మార్పు అయింది, ట్రంప్ ఏవే మార్పులు చేశాడు ఇండియన్ సిటిజన్స్ మీద, సాఫ్ట్వేర్ లోని లే ఆఫ్ లో బెంచ్ లోని దానికోసం ఇండియన్ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంది, ఇంత లేటెస్ట్ బొర్రలో ఎలా పెట్టుకున్నావు తల్లి అని అడిగితే ఆన్సర్ హార్ట్ టచ్ అయింది. సార్ నాకు రీల్స్ చూడడం నాకు అలవాట్లేదు. ప్రతిరోజు నాకు టైం దొరికితే నా ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఓన్లీ మా డాడీకి. ప్రతిరోజు టైం దొరికితే డాడీ ఆఫీస్కి వెళ్ళి టైంలోని బ్రేక్ఫాస్ట్ తింటుంటే ఛార్జింగ్ లో పెట్టిన మొబైల్కి 1 గంట 40 నిమిషాలు నేను ఓపెన్ చేసి గూగుల్లోని లేటెస్ట్ అన్ని కనుక్కుంటా, పేపర్ పెన్తో బుక్ లో రాసుకుంటా. కలకలా సుఖంగా ఉండమ్మా. ఇటువంటి వాళ్ళే ₹1,00,00,000 ప్యాకేజ్కి వెళ్ళడానికి అస్సలు మొహమాట పడరు. నాకు తెలిసి ఒక 10 years లో ₹1,00,00,000 వెళ్ళిపోద్ది అమ్మాయి. ఆనెస్ట్ గా
ఆ అమ్మాయి వాళ్ళ డాడీ మొబైల్తో గూగుల్లో వెళ్ళి ఐటీ రంగంలో, ఫైనాన్షియల్ రంగంలో, ఇండియన్లో, ట్రంప్ యుఎస్లో ఏమేం మార్పు ఉన్నాయి, ఏ అప్డేట్ ఉన్నాయి ఒక పేపర్ పెన్తో రాసుకొని వచ్చిన అమ్మాయికి నేను చెప్తున్నా 7 లక్షల ప్యాకేజ్ కూడా తక్కువ. ఇదే కదా కంపెనీకి కావాల్సింది. కంపెనీకి రీల్స్ చూసే వాళ్ళు కావాలా, కంపెనీకి యూట్యూబ్ చూసే వాళ్ళు కావాలా, కంపెనీకి ఫ్రంట్ వీల్ లేపే స్టంట్ మ్యాన్స్ కావాలా? ఎవరు కావాలి కంపెనీస్కి? జాబ్ రావట్లేదు. ఎలా ఇచ్చేస్తారా జాబులు? ఎలా ఇస్తారు జాబులు? ముఖం చూసా, హైట్, పర్సనాలిటీ చూసా, కలర్ చూసా, ఇవే కదా కావాలి కంపెనీస్కి. 7 లక్షలు కూడా తక్కువే. నాకు తెలిసి ఒక 6-8 మంత్స్లో నా కంపెనీ లాగేసుకుంటా, అమ్మాయిని పక్కా లాక్కుంటా, మంచి హైట్తో లాగుతా. అటువంటి వజ్రాలు కావాలి మా కంపెనీకి. ఎవరైనా అదే కోరుకుంటారు, అరే మా అమ్మాయి ఆ కంపెనీ సెలెక్ట్ అయిపోయింది, అమ్మాయికి లాగు కాస్త చూపించు, డబ్బులు ఆశ చూపించు. అలాగే చేస్తారు హెచ్ఆర్లు. నా కంటికి పడింది, వాళ్ళు హైర్ చేసిన తర్వాత కంట్లో పడింది. ముందు పడి ఉంటే మాత్రం నేను లాగేసుకోనమాట నా కంపెనీకి. ఈ వజ్రాలు కదా కావాలి. నేషనల్ ఫుడ్ కూడా చెప్పలేని రోజుల్లో, ఈ రోజుల్లోని డేటా ఎంట్రీ జాబ్కి నేషనల్ ఫుడ్ కూడా చెప్పలేని ఈ రోజుల్లో వైస్ ప్రెసిడెంట్ ఎవరు, లేకపోతే మన ఏవో చిన్న చిన్న క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ కూడా చెప్పలేని ఈ రోజుల్లో అమ్మాయి తెలుగు మీడియం అయ్యి ఆ కంపెనీ పేరు కూడా హైలైట్ చేయట్లేదు, 7 lakhs ప్యాకేజ్ కొట్టిందంటే నాలాంటి వాడు కంటు పడితే నేను ఎంత లాగుతాను చెప్పండి? 7 lakhsకి ఎంత హైక్ ఇస్తాను ఊహించండి. తిరిగి నాకే అడుగుతారు, సార్ జాబులు రావట్లేదు, జాబ్ లెటర్ బ్యాక్ డోర్ పంచుతున్నావా? డబ్బులకి జాబ్తో పంచుతున్నావా? ఇంటర్వ్యూ కాల్ వస్తుంది, తిరిగి అంటారు నాకు ఇంటర్వ్యూ కాల్ రాలేదు. ఇంటర్వ్యూ కాల్ యువర్ అప్లైడ్ అంటే నో అని అంటారు. మీరే అంత డాన్స్ చేస్తూ ఉంటే మీకు ఉద్యోగాలు ఎలాగొస్తాయని మీరు క్వశ్చన్ వేసుకోండి. మీతో పాటు చదువుకునే మీ వయసు అమ్మాయి ఒకటి డాడీ స్మార్ట్ ఫోన్తో రాసుకొని శుభ్రంగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చిందంటే ఎందుకు అలాంటి వాళ్ళకి లాగుతాం? అందరు కావాల్సింది అంతే. మీరు తెలుగు మీడియమా, మీరు బ్లాకా, మీరు వైటా, మీరు పొట్టిగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, ఏ తోక తోలు అవసరం లేదు. మీలో మ్యాటర్ ఉందా? ఒకటే క్వశ్చన్ అడుగుతాం, అమ్మ మీకు ఎంత కావాలి? ఆగుతావా ప్లీజ్? నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతాం, బాయ్ అయినా గర్ల్ అయినా మీకు ఎంత శాలరీ కావాలి? అమ్మకు అడుగు, నాకు అడగదు మధ్యలో. ఇది అమ్మా, షీ వోన్ ద హెచ్ఆర్ హార్ట్. హెచ్ఆర్ఏ కాదు, కంపెనీ హార్ట్ తను గెలుచుకుంది. ఇప్పుడు నా దృష్టికి పడింది. ఒక 6-8 months వర్క్ చూసి నేను లాగేసుకుంటా, నా జోన్లో నేను లాక్కుంటా. అలాంటి వజ్రాలకి నేను అస్సలు పక్క వాడు పైన చేయించినంత వదలను. నాకు అంటి పడితే మాత్రం. మరి మిగతా వాళ్ళు ఎందుకు అంటి పడట్లేదు? డబ్బులు కట్టుకోవడానికి రెడీ, కానీ మిగతా వాళ్ళు ఎందుకు అంటికి పడట్లేదు? పాలిష్ యువర్ స్కిల్స్. అరే నానా, ఒకటి సింపుల్ చెప్తున్నా, మీ మొబైల్కి సెట్టింగ్స్ ఎవరు మారుస్తారు? మీరే కదా. మరి దీని సెట్టింగ్స్ ఎవరు మార్చాలి? మీ కాలేజ్ వాళ్ళ బొంగులే. మీ కాలేజ్లోనే ప్లేస్మెంట్ అయితే ఇంతమంది నాకెందుకు కడతారు జాబులు? ఏ కాలేజ్ వాళ్ళ ప్లేస్మెంట్ ఇస్తున్నాడు సరిగ్గా చెప్పండి ఒకసారి. ఫీజు, మెయింటెనెన్స్, ఫీజు, ఆ టర్మ్ ఈ టర్మ్ ఎవరి కాలేజ్ వాడు ఇస్తున్నాడు ప్లేస్మెంట్? మీకు ఎవరి కాలేజ్ వాళ్ళు ఇస్తున్నాడు ప్లేస్మెంట్? కాలేజ్ వాడు ఇస్తే మాత్రం ఎందుకు వచ్చి అడుగుతున్నారు? ప్లేస్మెంట్ కాలేజ్ వాళ్ళు ఎవరు? మీరు బ్రహ్మ కాలేజ్లో అడుగెట్టినప్పుడు బికాస్ ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో కాలేజ్, ఐ విల్ గెట్ దిస్ మచ్ ఆఫ్ ప్లేస్మెంట్. బొంగు. డిగ్రీ వాడికి వస్తారేమో మార్కెటింగ్ జాబ్లు వస్తాయి, కాల్ సెంటర్ జాబ్లు వస్తాయి. బీఎస్సీ వాళ్ళేమో కాల్ సెంటర్ ఇంటర్వ్యూ. బీఎస్సీ వాళ్ళు మంచి ఫార్మా కంపెనీలు పెట్టలేరా? బీకామ్ వాళ్ళకి మంచి అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ జాబ్లు పెట్టలేరా? బిఏ వాళ్ళకి ఏదో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని లేకపోతే ఏదో ఒక మంచి స్కిల్స్ ఉన్న కంపెనీలో పెట్టలేరా? ఈ కాల్ సెంటర్ ఎవరు కావాలి? ఈ మార్కెటింగ్ ఎవరు కావాలి? సేల్స్ ఎవరు కావాలి? ఉద్యోగాలు ఉన్నాయి, రప్పించే కెపాసిటీ ఉండాలి. ఓకేనా? ఐఎమ్ సారీ, కెరీర్ కోసం మాట్లాడితే కొంచెం నా బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా మారుతుంది. ఆడుతూ పాడుతూ పాపతో సరదాగా కెరీర్ కోసం నేను మాట్లాడను. బాధపడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ, ఐ డోంట్ కేర్. Okay, job is work from home. Hyderabad is a location, is a work from home. Go AI Associate is a job. దీనికి 0 to 2 years experience కావాలండి. 100 vacancies ఉన్నాయి. హైరింగ్ లొకేషన్ ఇస్ హైదరాబాద్. రిమోట్ కంట్రోల్ జాబ్. యాక్చువల్లీ జాబ్
కాంట్రాక్ట్ బేస్, బట్ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు పర్మనెంట్ కూడా చేస్తారు. ఆగమ్మ ప్లీజ్ ఒకసారి. ఈ జాబ్ పర్ఫార్మెన్స్ 6 months ఇస్ కాంట్రాక్ట్, కానీ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే అమెజాన్ వాడు పర్మనెంట్ కూడా చేస్తాడు. పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఆడు టైపింగ్ చేస్తున్నాడు, నేను టైపింగ్ చేస్తా. ఆడు మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడతా. ఆడు గుండు కొట్టించుకున్నాడు, నిన్ను గుండు కొట్టించుకుంటా. అందరిలాగా నేను ఉండాలంటే అక్కడ నో వే. అందరికి తీసేస్తున్నట్టే మీకు కూడా తీసేస్తారు. యూ వాంట్ టు షో యువర్ లీడర్షిప్ క్వాలిటీ. అర్థమైందా? 10 మందిలో ఉండడం కాదు, 10 మంది మధ్యలో షైనింగ్ ఉండాలి, మెరుస్తూ ఉండాలి. 10 మంది. నాకు తెలుగు అంత బాగా రాదు స్వామి, నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, నాకు అంత బాగా రాదు. కాబట్టి రిక్వెస్టింగ్ యూ, షో యువర్ లీడర్షిప్ క్వాలిటీ ఎనీవేర్. లీడర్షిప్ అంటే ఏదో చేసుకోవడం, ఏదో చూపించడం కాదు. నేను హెచ్ఆర్ని, నాలాగా మిగతా హెచ్ఆర్ కూడా యూట్యూబ్ చేస్తున్నారా? లేదు కదా. వాళ్ళు కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాలాగా 1,00,000 మంది ఫర్రమని వచ్చేస్తారా? రావచ్చు. బట్ వై ఐమ్ డూయింగ్? బికాస్ ఇది షేర్ చేయాలి. నాలో ఉన్నది షేర్ చేస్తే సమ్హౌ సమ్వన్ విల్ గెట్ జాబ్. సంపాదించుకుంటారు, ఫ్యామిలీని చూసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఐ ఫీల్ హ్యాపీ. ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సిల్వర్ బటన్, ఊరికనే రాలేదమ్మా, అందరికి రాదు. సో all because you need to have some leadership quality. మామ కూర్చో, బొమ్మ పడిపోద్ది. all because you have to have some leadership quality. ఆ లీడర్షిప్ క్వాలిటీ మీరు అమెజాన్ లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి షో చేస్తే, ఓ బానే ఉన్నాడే, మ్యాటర్ ఉందే, క్యాండిడేట్ లో స్పార్క్ ఉందే అంటే పర్మనెంట్ యూ. ఓకేనా? మీకు లింక్ ఇస్తాను, లింక్ కి మీరు అప్లై చేయండి. 5 working days ఉంటుంది, రోటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. హ్యాపీగా మీరు అప్లై చేసుకోండి. ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ ఇస్ ఏ ప్రాసెస్. అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ రంగంకి అమెజాన్ ఇస్ ద బెస్ట్ కంపెనీ. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ఎవరైతే వీడియో లాస్ట్ లో చూస్తున్నారో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ ట్రై టు అప్లై ద అమెజాన్. చూడండి, 16 నిమిషాలు వీడియో, నోటికి గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నా. నేను కూడా అలిసిపోతా. బట్ వై ఐఎమ్ ఎఫెక్టింగ్ దిస్ మచ్? ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇందుక ర్యాష్గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మీరు ఇదేనా కొంచెం ఎక్కిసి జాబ్ కొడతారనేసి. మీరు జాబ్ కొడితే నాకేంటి వస్తుందా? పక్కనేటండి. ఒక రాయిని విగ్రహంగా అనుకోని దానికి దేవుడు అనుకుని వెళ్ళి కొబ్బరిగా కొడట్లేదా? ఆ రాయి ఏదైనా ఇస్తుందా మాకు? రియల్ గా చెప్పండి, అది రాయే కదా. మనం ఒక షేప్ చేసి, రాముడు, శివుడు, పార్వతి షేప్ చేసి ఆ విగ్రహానికి దేవుళ్ళగా కొబ్బరికాయలు, అట్టుపళ్ళు, పాలు, పెరుగు వేస్తున్నాం కదా. రియల్ గా ఫ్యాక్ట్ కదా, రాయే కదా, కానీ నమ్ముతున్నాం కదా. ఆ నమ్మకం నాకు ఉంది. నేను కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 10 మందిలోనే 5 జాబులు అప్లై చేస్తారు, 5 నుంచి ఒకరైనా జాబ్ వస్తుంది కదా అనేసి నేను హార్డ్ వర్క్ పెడుతున్నా. మంచి చేయడానికి పర్మిషన్ అవసరం లేదు, చెడు చేయడం కూడా పర్మిషన్ లేదు, కానీ మంచి చేయడానికి అసలు పర్మిషన్ లేదు. కాబట్టి నా ప్రామిస్ ప్రకారం మా ఆవిడకి బాగోలేకపోయినా, నా పాప స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఎంత మంచి వచ్చిందా వర్క్ ఫ్రమ్ హోమ్ అంత మంచి తీసుకుని వస్తా. పద్ధతిగా ఈ లాస్ట్ వరకు వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ అప్లై చేయండి, ట్రై చేయండి. లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో డైరెక్ట్గా వెళ్ళి లింక్ చూసుకుని వెళ్ళిపోవచ్చమ్మా. అందరు లింక్ కోసం నేను రారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ ఐ విష్ అప్లై చేస్తారు, సక్సెస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పు. బాయ్. టేక్ కేర్.